హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ చెక్కలు అంటే నిప్పట్లు అంటాం కదా, ఇవి ఎలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకుందాం. చూడండి, ఈ కప్తో ఒక కప్పు వాటర్ వేసాం కదా, అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని కొంచెం బాగా హీట్ ఎక్కేటట్లు, వాటర్ బాగా హీట్ ఎక్కాలి. ఇలా హీట్ అయిన తర్వాత మనం ఏ కప్తో అయితే వాటర్ వేసామో అదే కప్తో బియ్యపిండి ఒక కప్పు వేసుకోవాలి వాటర్లో. ఇలా బియ్యపిండి ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకేమి వాటర్ వేయనవసరం లేదు. ఆ కప్పు వాటరు కప్పు బియ్యపిండి కరెక్ట్గా సరిపోతుంది కొలతలు. చూడండి, ఇలా వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం. అంటే నేను నూనె వేస్తున్నాను, నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే నూనె వేసుకోవచ్చు. నేను ఆయిల్ మాత్రమే వేసి కలుపుకుతున్నాను. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర, కారానికి తగ్గట్టు కారం వేస్తున్నాను. కారం వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం ముందుగానే సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా వాటర్లో, ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి బాగా కరెక్ట్గా సరిపోతుంది. ఒక కప్పు వాటర్, ఒక కప్పు బియ్య పిండి, వేరే వాటర్ ఏం పోయినవసరం లేదు. చూడండి, ఇలా బాగా కలుపుతూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఈజీగా చాలా టేస్ట్గా ఉన్నాయి. పొంగుతూ వచ్చాయి, కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇలా ముద్దలాగా కలుపుకొని ఇందులో కొంచెం ఒక స్పూను ఆయిల్ కూడా వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత చూడండి, ఇలా సాఫ్ట్గా, మరీ సాఫ్ట్గా లేదు, మరీ గట్టిగా లేదు, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా, ఇప్పుడు చేతులకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా రాసుకొని పిండి కొంచెం కొంచెము తీసుకొని ఇలా నిప్పట్లాగా ఒత్తుకోవాలి. చూడండి, చిన్న చిన్నగా ఒత్తాను నేను. ఒక కప్పు బియ్యపిండికి ఇన్ని నిప్పట్లు అయినాయి. అన్ని ప్లేట్కి ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింటుంది కదా, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో అలా ఏం పెట్టకూడదు, మంట హైలో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెడితే మెత్తగా వచ్చేస్తాయి, కరకరలాడుతూ అలా రావు. మంట బాగా హైలో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా నురుగు నురుగ్గా వస్తున్నాయి కదా నిప్పట్ల పైన, ఇలా నురుగంతా కూడా తగ్గిపోయి మంచి కలర్ వస్తాయి. అప్పుడు మాత్రమే తీసి పక్కన వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా నిప్పట్ల పైన నురుగు కూడా తగ్గిపోయింది. రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు తీసి పక్కన వేసుకుందాం. చూడండి, మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా కొద్ది కొద్దిగా అన్నీ తీసి పక్కన వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. మనకు సంక్రాంతి వస్తుంది కదా, పిండి వంటలు చేయాల్సి వస్తుంది కదా, ఇలా నిప్పట్లు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి.